హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఎలా చేశానో మీకు చూపిద్దామనేసి చేస్తున్నాను. ఫిష్ అయితే క్లీన్ చేసుకున్నాను నీట్గా. పులుసుకి ఫ్రైకి రెండు సిద్ధం చేసుకున్నాను అనమాట. అందులో కావాల్సిన ఉప్పు, కారం, పసుపు అన్నీ దగ్గర ఉంచుకున్నాను. చూస్తున్నారు కదా, ఉప్పు, కారం, పసుపు అయితే ఈ ముక్కల్లో రెండిట్లో ఇందులో సాల్ట్ వేసుకున్నాను ఫ్రైకి. ఆ తర్వాత అల్లం క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఫ్రైలోకి కొంచెం పెరుగు కలిపేసి ఇందులో వేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రైలోకి సపరేట్గా పెరుగు, కార్న్ఫ్లోర్ అన్నమాట, కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసానండి. చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత అది పులుసుకి అలాగే ఫ్రైకి రెండింటికి కూడా వేసి కలిపేసేసాను. పులుసుకి ఇలా కలిపాను అన్నమాట, ఫ్రైకి ఇలా కలిపాను. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇకపోతే మనము పులుసు అయితే స్టార్ట్ చేసేసేద్దాం. దానికి కావాల్సినటువంటి ఆనియన్స్, మిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకొని ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్స్ అయితే అందులో వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. దానికి తగినంత చింతపండు పులుసుకి పులుపు అయితే నానబెట్టేసుకున్నాము. ఈ విధంగా నానబెట్టుకుని పులుసు అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కొంచెం వేగాయి అనుకున్న తర్వాత మనము టమాటోస్ కూడా మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా మగ్గిపోయేంత వరకు అవి కలుపుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రై కోసం పక్కకు పెట్టేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. మొత్తానికి అదే ఫ్రైకి అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు పులుసుకి చూస్తున్నారు కదా, మగ్గిపోయింది. ఆల్మోస్ట్ టమాటో మగ్గిందన్నమాట. మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ఫిష్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ని ఇందులో వేసేసుకొని చక్కగా ముక్క చెదిరిపోకుండా కొంచెం సేపు అలా కలపాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఏదైతే ఉందో అది ప్రతి ముక్కకి కూడా అప్లై అయ్యే విధంగా అలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు ఉంది కదా, అది ఇందులో వేసుకొని, నేనైతే ముందు ఉప్పు, కారం అంటుకుని ఉన్నాయని ఆ గిన్నెలో వేసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్. చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా లైట్గా కొంచెం కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. పులుసు దగ్గర పడేంత వరకు ఉడుకుతూ ఉండాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి నేను పక్కకైతే వచ్చాను. దానికి కావాల్సినటువంటి ఆవాలు, మెంతులు అయితే వేయించేసాను. వేయించి నూరేసాను. చిటికలో అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే. కూర ఉడికేలోపు ఇప్పుడైతే సిద్ధం చేసుకున్నాను అన్నమాట. పొడిని సిద్ధం చేసుకొని ఇప్పుడు ఈ పొడిని కూడా ఈ పులుసులో మనం వేసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. అంతా కూడా
ఇలా కలిపేసుకొని ఉడికించుకోవాలి. ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. కొత్తిమీర అయితే కడిగేసేసి చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఉడుకుతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. రెడీ ఫ్రెండ్స్, పప్పుచారు. నైట్కి అయితే ఇంకా అవి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. పప్పుచారు అలాగే చేపల వేపుడు, ఫిష్ ఫ్రై చూస్తున్నారు కదా. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ముందు, అది చక్కగా అప్లై అయిపోయింది అనమాట. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కార్న్ఫ్లోర్, పెరుగు. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఫిష్కి మనం ఫ్రైకి సిద్ధం చేసుకున్నటువంటి ఆ ముక్కల్ని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. పల్లసాటు బాండి పెట్టుకుంటాను, సిమ్లో పెట్టేసుకొని నీట్గా వేయించుకుంటాను అన్నమాట. మందంగా ఉన్నదైతే హైలో పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. హైలో పెడితే మధ్యలో ముక్క ఉడకకుండా అంత బాగోదు, పచ్చిగా ఉంటుంది. ఇలా పల్లసాటు బాండిలో అయితే నీట్గా వేగిపోద్ది అన్నమాట. చూస్తున్నారు కదా, తిప్పుకుంటూ ఈ విధంగా నీట్గా ముక్క చెదిరిపోకుండా ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంత ముందు కూడా పెట్టాను ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై ఎలా చేస్తున్నాను అనేసి. మళ్ళీ పెడదాం అనిపించింది, మొత్తం లాంగ్ వీడియో లాగా పెడదామని చెప్పేసి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసాను. మొత్తానికి ఇలా గార్నిష్ చేశాను కొత్తిమీరతో. అయితే పర్ఫెక్ట్గా వచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.